Hello traders, welcome to this weekend market discussion. Welcome to this channel Trader's Choice. ఈ వీడియోలో ఈ వీక్లో మన స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఎలా ఉంది, అలానే స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్ అనేది మనకి ఏం చెప్తుంది అనేది చూద్దాం. స్టాక్ ట్రేడింగ్ టైమింగ్ మోడల్, ఇందులో ఇన్పుట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఇండైసెస్. ఈ వారం చూసుకుంటే మనకి ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం ఇండైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే, ఇక్కడ చూస్తే మనకి ఇండెక్స్ చార్ట్, ఇది ఇండెక్స్ నిఫ్టీ 500 చార్ట్. ఇది ఇక్కడ నిఫ్టీ 500 చార్ట్లో చూడండి, ఇక్కడ ఈ వీక్ స్టార్టింగ్లో మార్కెట్ అనేది ఇక్కడ గ్యాప్ అప్ అయితే అయింది. గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది. ఓకే, ఈ 4 డేస్ కూడా పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేసింది మార్కెట్ అనేది, ఈ 4 డేస్ కూడా. బట్ నిన్న ఏమైందంటే కొద్దిగా సిగ్నిఫికెంట్గా రెడ్ క్యాండిల్ వచ్చి అది 50 మూవింగ్ యావరేజ్కి బిలో అయితే క్లోజ్ అయింది. ఓకే, సో ఓవరాల్గా నిఫ్టీ 500 అయితే ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఒకసారి మనం వీక్లీలో చూసినట్టయితే ఇక్కడ చూడండి, వీక్లీ చార్ట్లో చూస్తే మనకి క్లియర్గా ఇక్కడ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. అవునా, ఇక్కడ క్లియర్గా రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా విక్ అనేది ఫామ్ అయింది ఈ క్యాండిల్లో. అవునా, ఓకే, ఈ క్యాండిల్లో పైన విక్ అనేది ఫామ్ అయింది, అంటే 50 మూవింగ్ యావరేజ్ నుంచి క్లియర్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పాజిటివ్గా క్లోజ్ అయింది. సో ఆ రిజెక్షన్ సైన్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకే, నెక్స్ట్ డైలీలోకి వచ్చి చూద్దాం. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ లెవెల్ గ్యాప్ అప్ అయిన లెవెల్, ఇది మనకి నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ లెవెల్గా అయితే యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. కాబట్టి నేను ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి ఆ పారామీటర్ని పాజిటివ్గా అయితే ఉంచుతున్నాను. ఓకే, గ్రీన్. నెక్స్ట్ న్యూ 52 వీక్ హైస్ అండ్ న్యూ 52 వీక్ లోస్. సో అవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, 52 వీక్ హైస్ ఒక టేబుల్ ఉంది గ్రీన్ కలర్లో, 52 వీక్ లోస్ ఇంకొక టేబుల్ ఉంది, అక్కడ రెడ్ కలర్ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ వీక్లో చూసినట్టయితే 18th ఆగస్ట్ నుంచి కూడా 52 వీక్ హైస్ 52 వీక్ లోస్ని డామినేట్ చేస్తున్నాయి. 52 వీక్ లోస్తో పోలిస్తే 52 వీక్ హైస్ అనేది ఇంచుమించు 2 to 3 టైమ్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతున్నాయి. సో అంటే దాని అర్థం ఏంటంటే బ్రెడ్త్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుందని అర్థం. ఓకేనా, బ్రెడ్త్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అది ఒక గుడ్ సైన్ మనకి. ఓకేనా, కాబట్టి నేను ఇక్కడ మన 52 వీక్ హైస్ని పాజిటివ్గా ఉంచుతున్నాను, అలానే 52 వీక్ లోస్ని కూడా నేను పాజిటివ్గా ఉంచుతున్నాను. ఓకే, ఓవరాల్గా న్యూ 52 వీక్ హైస్ అండ్ న్యూ 52 వీక్ లోస్ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ వాచ్ లిస్ట్ దగ్గరికి వచ్చేసరికి స్టిల్ వాచ్ లిస్ట్లో మనకి నేను చేసిన స్కానింగ్స్లో అయితే మరీ ఎక్కువ స్టాక్స్ అయితే రావట్లేదు. సో ఇంకా ఫ్యూ స్టాక్స్లోనే ఉంచుతున్నాను. ఓకే, దాన్ని ఎటువంటి మార్పు చేయలేదు లాస్ట్ వీక్కి ఈ వీక్కి, జస్ట్ ఫ్యూ స్టాక్స్. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ ఏంటి మనకి, రీసెంట్ బ్రేక్అవుట్స్, ఫాలో అప్ మూవ్స్. సో ఫాలో అప్స్ ఎలా ఉన్నాయంటే లెస్ ఫాలో అప్స్ ఉన్నాయి ఇంకా కూడా. ఓకే, మోర్ ఫాలో అప్స్ అయితే రావట్లేదు, లెస్ ఫాలో అప్సే ఉన్నాయి. అలానే నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే స్టాక్ పార్టిసిపేషన్ లాస్ట్ 3 వీక్స్ కూడా 1 నుంచి 2 మధ్యలో ఉంది, కానీ ఈ వీక్ అనేది అబౌవ్ 4 అయితే వచ్చింది. సో ఇది ఒక గుడ్ సైన్ మనకి. ఓకే, ప్రీవియస్ వీక్కి ఈ వీక్కి తేడా ఏంటి అంటే మనకి ఇక్కడ ఇండెక్సెస్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి, న్యూ 52 వీక్ హై లోస్ అనేవి ఇంప్రూవ్ అయినాయి, అలానే స్టాక్ పార్టిసిపేషన్ కూడా ఇంప్రూవ్ అయింది. అంటే ఓవరాల్గా బ్రెడ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, అలానే ఇండెక్స్ చార్ట్ చూసాం మనకి, అది అప్ సైడ్ అయితే మూవ్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తుంది. ఓకే, ఓవరాల్గా ఈ పారామీటర్స్ అన్నీ నేను కన్సిడర్ చేస్తూ ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి, దేనికి సంబంధించి, స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. ఓకే, ఇప్పుడు స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఎలా ఉందో చూద్దాం. స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ పాస్ట్ 3 వీక్స్గా వీక్లో అయితే ఉంది. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఆ పారామీటర్స్ అన్నీ ఉపయోగించి వాటి నుంచి వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, వీక్ నుంచి నేను స్టాక్ ట్రేడింగ్ ఎన్వైర్న్మెంట్ని అప్గ్రేడ్ చేస్తూ మోడరేట్కి అయితే తీసుకొచ్చాను. సో మోడరేట్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఇక్కడ కింద ఉంది చూడండి, సైడ్ వైస్ యాక్షన్ అండ్ కాషన్ ఈజ్ అడ్వైజరీ. సో మనకి టాప్ సెక్టార్స్లో ఉన్న స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ట్రేడ్స్ అయితే
ట్రేడ్స్ వేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే, బట్ ఓవర్గా అయితే మన రిస్క్ని పెంచుకోకూడదు. ఓకే, స్లైట్ ఎక్స్పోజర్ అయితే మనం మెయింటైన్ చేయాలి. దానికి తగ్గట్టుగా రిస్క్ని మెయింటైన్ చేయాలి, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ని మెయింటైన్ చేయాలి, రిస్క్ పర్ ట్రేడ్ని మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఈ వారం మనకి ఏవేవి సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏవే ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఐటీ. ఐటీ ఈ వీక్లో మంచి స్ట్రెంగ్త్ అయితే ఎగ్జిబిట్ చేసింది. తర్వాత కెమికల్స్ మనం పాస్ట్ 3 వీక్స్ నుంచి చెప్పుకుంటున్నవే. బట్ ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది ఏంటంటే ఐటీ అండ్ క్యాపిటల్ గూడ్స్లో స్పెసిఫిక్గా ఒక ఇండస్ట్రీ ఉంది, ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వీటికి సంబంధించిన స్టాక్స్ అనేవి కొద్దిగా స్ట్రెంత్ అయితే ఎగ్జిబిట్ చేస్తున్నాయి. అలానే దాని తర్వాత మెటల్స్ అండ్ మైనింగ్లో ఎస్పెషల్లీ ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించిన స్టాక్స్ అయితే స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి. అండ్ ఫాలోడ్ బై హెల్త్ కేర్ అనేది మనం పాస్ట్ 3 వీక్స్గా ఆల్రెడీ డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం. ఓకేనా, సో ఈ 5 సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్ అనేవి అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, దీని అర్థం రిమైనింగ్ సెక్టర్స్ అనేవి స్టాక్స్ అనేవి పెరగవు అంటే అట్లా కాదు, బట్ ఉన్న వాటిలో స్ట్రాంగ్ అయితే ఇవి ఉన్నాయి. ఓకే, అవి కూడా పెరగచ్చు. ఓకే, మనం ఓవరాల్గా అన్నీ కూడా ట్రాక్ చేయాలి. ఉన్న వాటిలో బెస్ట్ అయితే ఈ సెక్టార్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వీక్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ వీక్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒకవేళ మార్కెట్ కానీ ఇక్కడే ఇక్కడ ఇలా కన్సాలిడేషన్ అయ్యి, ఓకే, కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పైకి అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. సో అందుకని నేను ఇక్కడ మోడరేట్లో అయితే ఉంచాను. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ మార్కెట్ డౌన్ సైడ్ చూపిస్తున్న పాస్ట్ 2 డేస్గా ఇక్కడ బ్రెడ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి నేనైతే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే స్టాక్ ట్రేడింగ్ ఎన్వైరన్మెంట్ని మోడరేట్లో అయితే ఉంచాను. లేదు ఒకవేళ ఎలా జరగకుండా స్టాక్ అనేది ఈ లైన్ ఏదైతే ఉందో మనం పెట్టుకున్న సపోర్ట్ లైన్ దాన్ని బ్రేక్ చేసి ఇలా కానీ కింద క్లోజ్ అయితే అక్కడ నుంచి మార్కెట్ అనేది తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం మోడరేట్ నుంచి వీక్ మార్కెట్కి అయితే మనం స్టాన్స్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈ 2 పాసిబిలిటీస్లో ఏదైనా జరగచ్చు. ఓకే, అన్ని పాసిబిలిటీస్కి కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.